నువ్వు ప్రామిస్ నువ్వు నన్ను తిట్టవని. ఇవే తగ్గించుకుంటే మంచిది. పెద్ద ట్విస్ట్ పెట్టకు నాకు ఖతం, బాయ్ బాయ్, టాటా. 1,20,000 అవుతుంది అని చెప్పేసి అన్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అర్థమైందా? ఓయలు ఉంటాము బయట, ఇక్కడ నుంచి తిందాం 5,000 10,000 అయిపోతుంది. పొద్దున్న దాకా మంచిగా ఉండిపించి ఇప్పుడు గూల్ పనికి నా బర్త్డేనా ఇది? రూమ్ నెంబర్తో సాగు అనుకో 263. సో గాయస్, వినయ్కి హార్ట్ అటాక్ వచ్చేలా ఒక విషయం చెప్తాను. చూడండి ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో. చూడండి, జస్ట్ ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో ఇప్పుడు చూడండి మీరు. అంత ఉత్తునే కానీ ఆయనకి నిజమని చెప్పేసి అంటేనే. వాష్రూమ్ వెళ్ళి వాష్రూమ్. ఏ బంద్ చేయరా, బంద్ చేయి. Few moments later. జర మెల్ల బంద్ చేస్తే ఏమవుతుంది? నా బర్త్డే అయిపోయింది. అయితే చిన్న పిల్లగా బర్త్డే 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 అని అంటావు. లేవు నీకు ఒకటి చెప్తే నేను జర కూర్చో. ఏమైంది? నీతో మాట్లాడాలి ప్లీజ్. సర్ప్రైజింగ్ ఒకటి నీకు కావాలి ఒక్క నీకు చోటా తింటారా హోటల్లోకి కాల్ చేస్తా ఉంటే కాదునే. నీకు ఎంతగానో సర్ప్రైజెస్ కావాలి ఒక మాట చెప్పు. ఎన్నిగానో సర్ప్రైజెస్ కావాలి? మనిషివేనా? ఏమైంది? ఎన్నిగానో సర్ప్రైజెస్ కావాలి నీకు? మళ్ళీ సర్ప్రైజా అని చెప్పేసి అంటావు. సర్ప్రైజ్ అంటారు కానీ అంటే ఏం, నీకు ఒక విషయం చెప్తా అంటే మళ్ళీ సర్ప్రైజ్ అంటే వినే ప్లీజ్ వినే, నా దగ్గర అంత కూడా లేదు జరు, కానీ ఒకసారి ఇక్కడ రావా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నా? ఏ చోటా కొడతా, నేను చెప్తున్నా, నీకు అప్పర్సని చెప్తున్నా. అవి అని చెప్పురా. అగో నీకు ఒక మాట చెప్తా. నువ్వు ప్రామిస్ నువ్వు నన్ను తిట్టవని. ఇవే తగ్గించుకుంటే మంచిది. కాదే, నువ్వు ప్రామిస్ అని చెప్పేసి అన్నాను. ప్లీజ్ దాని తప్ప ఏమని చెప్పు. నువ్వు చెప్పు వినే. చెప్తున్నానండి. ఏంది ఏం చెప్పా అని చెప్పేసి అను. ప్రామిస్ ఏమన్నా అని. ప్రామిస్ నా బర్త్డే రోజు నేనేమన్నా నన్ను నీ బర్త్డే అయిపోయింది కానీ ప్రామిస్ నేనేం చెప్పా అని చెప్పేసి ప్లీజ్ చెప్పు. ప్లీజ్ చెప్పవా? ఏం చెప్పే చెప్పు చెప్పు. ప్రామిస్ నన్ను తిట్టా. ఏం చెప్పా? నార్మల్గా ఉంటా పెద్ద కానీ అగో హోటల్కి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి అనుకుంటున్నావు? పెద్ద ట్విస్ట్ పెట్టకు నాకు ఖతం, బాయ్ బాయ్, టాటా. నువ్వు ట్విస్ట్ గా నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్. నువ్వు 45,000 47,000 ఇమ్మన్నా కానీ 4 daysకి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 14,000 11,000 ఓన్లీ రూమ్ కంట. ఇప్పుడు వాళ్ళు ఏంది లంచ్ ప్రొవైడ్ చేస్తారు కదా, లంచ్ సారీ డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో లంచ్ అండ్ జిఎస్టీ అవన్నీ కలిపి 4 daysకి నాకు 1,20,000 అవుతుంది అని చెప్పేసి అన్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎవరు చెప్పింది నీకు? ఇప్పుడు నేను రిసెప్షన్లో అడిగిన. మజాక్ ఆడుతున్నావు నువ్వు? నిజంగా 1,20,000 ఏంది? 1,20,000 ఉషా. యూ సెడ్ మీ 45,000. నువ్వు 45,000 కంప్లీట్ అయిపోతున్నంటే నేను ఓకే అని చెప్పేసి వచ్చినా. నేను 1,20,000 ఏంది? ఎవరు పెడతారు పైసలు? అంటే అప్పుడు వాళ్ళని కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు అన్నారు. నీకు తెలివిలేరా? మళ్ళీ ఇక్కడ వచ్చినాక కనుక్కోనికి ఏమవుతుంది నీకు? ఇక్కడ వచ్చినాక రిసెప్షన్ తోటి మాట్లాడుతున్నా మొత్తం నువ్వు చూసుకున్నా అని చెప్పేసి అన్నావు కదా. అంటే అప్పుడు చెప్పలే ఆమె ఇప్పటిదాకా నువ్వు ఏమన్నావు, నన్ను ఏమన్నాను అని చెప్పేసి అన్నావు. 1,20,000 ఎట్లా అవుతున్నా నన్ను అడుగుతున్నా నేను. మజాకా పైసల గురించి నీకు? జిఎస్టీ ట్యాక్స్ సర్వీస్ నువ్వు
మంచివి 1,20,000 ఎక్కడి నుంచి కడతావు? ఇక్కడ ఉన్నాయి పైసలు. దిస్ వాజ్ యువర్ ట్రీట్ నో? ఏ మజా కడుతున్నావు? 1,20,000 1,20,000 వాళ్ళు అన్నారు వినే, ఇక్కడ వచ్చినాక తెలిసింది అది ఉట్టి రూమ్ చార్జెస్ అని. రేపు చెక్అవుట్ చేయాలి. వాళ్ళు ఒక్కరోజు ఎక్కడ ఉంటావు? ఫ్లైట్ వెన్స్డే కదా. పడుతుందిరా. ఫ్లైట్స్కి ఎంత అవుతుంది? ఫ్లైట్స్కి 70,000. 70 ఎట్లా తల్లి? ఎందుకు ఎక్కువ చెప్తున్నావు నువ్వు? మన నలుగురిది కదా. 6,000 ఎంత అవుతుంది? 24,000 48,000 మా అంటే 50,000 కాదు ఎవరన్నా నీకు 6,000 అని చెప్పేసి. ఏంది 15,000 మరి ఎక్కడెక్కడ అవుతున్నాయమ్మా? నువ్వు నాకేమని చెప్పినావు? ₹1,00,000 ట్రిప్ మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పేసి నువ్వు అన్నావు. అర్థమైంది. ఇప్పుడు తిప్పి కొడితే 2,00,000 పైన అవుతుంది నీకు. 2,00,000 పైన ఎక్కడ అవుతున్నామ్మా పైసలు? నువ్వు పైసలు అనుకుంటే ఏమన్నా బడ్డే అనుకుంటున్నావు? నువ్వు ఇంకేమనుకుంటున్నావే? ఎక్కడున్నా సేవింగ్స్? ఒక్క పైసే నా వల్ల లేదు, పైసలు లేవు నా దగ్గర. నా దిమాగ్ ఖరాబ్ చెప్పి మెంటల్ గానే అవుతున్నా. బర్త్డే రోజు ఇది. అరే కాదు నీ హ్యాపీనెస్ గురించి అన్నిట్లో గుల్పకే నేను చెప్తున్నా. నీ కాలేజ్ గోవా కోదాం. ఇంత రిచ్ దాంట్లో వద్దు మనకి. నేనేమన్నా అన్నానా నీకు? మళ్ళీ ఏంది ఇంతగానము? అరే మన బడ్జెట్ ఏంది? నువ్వు మాట్లాడేది ఉషా. యూ సెడ్ 1,10,000 లో మొత్తం అయిపోతారా అని చెప్పేసి నువ్వు అన్ను. వినయ్ గో, నేను అన్న అట్లా అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చినాక నాకు తెలిసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఖాళీ ఏసీ లోకల్ దాంట్లో ఇక్కడ ఓయోలో ఉందాం. 3,000 ఉంటాయి ఓయో. మా అంటే 5,000 అనుకో ఈ ఏరియాకి. అర్థమైందా? ఓయోలు ఉంటాము, బయట ఇక్కడ తిందాం. 5,000 10,000 అయిపోతుంది. రేపు రేపు ఎన్ని గంటలకు చెక్అవుట్? ఎందుకు రేపు చెక్అవుట్? ఎల్లుండి చెక్అవుట్. ఎందుకు ఎల్లుండి చెక్అవుట్? ఎల్లుండి చెక్అవుట్ అయినా సరే పైసలు రేపు అంటే ఒక రోజైనా మిలిపించుకుంటామే. ఆ 30,000 పోయే బదులు 20,000 మిలుగుతాయి. కాదునే, ఎందుకంటే చేస్తున్నావు ఒకటే రోజు కదా. నిజంగా చెప్తున్నా, నా దిమాగ్ ఖరాబ్ చేయకు. అర్థమైందా? ఏం పైసలు అనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు షా? పిల్లల ముందుకు ఇజ్జత్ తీస్తున్నావు. ఎంత హ్యాపీ ఉండదు తెలుసా? నేను ఇంకా 1,10,000 1,20,000 అయినా పోనీ రబ్బే, మంచిగా 4 రోజు రిలాక్సింగ్ ఉందాం అనుకున్నా నేను. నీకు తెలియరా ఫస్ట్ రూమ్కి సపరేట్ నువ్వేమని చెప్పినావు? విత్ ఫుడ్తో సహా. ఫుడ్తో సహా నేను కూడా అట్లనే అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చేసి నేను రిసెప్షన్ అడిగితే వాళ్ళు అట్లా అన్నారు. దేనికి అవుతుంది ఇప్పుడు 1,20,000? బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ప్లస్ జిఎస్టీ, ట్యాక్స్, సర్వీస్ చార్జెస్. జిఎస్టీ, ట్యాక్స్, సర్వీస్ ఎవరు చెవులో పో పెడుతున్నావు నువ్వు? నీకు తెలియరా? బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ 11,000 రారని చెప్పేసి నీకు తెలియరా? నాకేం తెలుసు వినే. అంటే తిండికి 14,000 వేసేసిందా విత్ జిఎస్టీ అవన్నీ కలిపి కూల్పి? 5 స్టార్ హోటల్ కదా అంత. ఇంకా నా బర్త్డే కూడా పెట్టుమని చెప్పేసాను. చేసింది రాడు, ఎక్స్ట్రా పైసలు ఏమని చెప్పేశాను. ఇప్పుడు నువ్వు గెలుస్తాడు ఇంకా ఇస్తాడు. మరి సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా. డూయింగ్ రా వినే. ఏమైతుంది వినే? ఉషా నాకు బీపీ రేజ్ అయితే చెంపదెబ్బ కొడతా. నా బర్త్డే లేకుండా మాట్లాడుతున్నా. నీకు ఒక పని చాతన్ కాడు తెలుసా? ఆర్గనైజ్ చేయడానికే చాతనే కాదు నీకు అసలు. ఇది నా బర్త్డేనానే? పొద్దున్న దాకా మంచిగా ఉండిపించి ఇప్పుడు గూల్పనికి నా బర్త్డేనా ఇది? చాతన్ కాదా అంటే ఒక ట్రిప్ అన్న నువ్వు పెద్ద చేసినావా? ఆర్గనైజ్ చేసినావా? ఇవేనా పైసలు పెడితే ఓడని చేస్తారు. నరా పండుగ నరా. ఇట్లా నవ్వుబుద్ధి అవుతుందమ్మా సిగ్గుశరం లేకుండా. నాకుతుండు వినే. ఉషా ఐమ్ గెట్టింగ్ మ్యాటర్. ఉషా ₹1,00,000 ఎక్స్ట్రా పోతున్నాయి ఉషా. అని ఫీజు కట్టాలి ఇంకా నేను. ఏం న్యూస్ చేయమంటావే? ఏం న్యూస్ చేయమంటావు చెప్పు.
సరే మన సరే మళ్ళీ రేపు చెక్అవుట్ చేసుకుందాం. నువ్వు చెక్అవుట్ చేయదు ఇప్పుడు నీ అమ్మ చెక్అవుట్ చేసి మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పైసలు ఏం చేయకు తల్లి, ఏం చేయకు, నువ్వేం చేయకు, బ్రేక్ఫాస్ట్ చేయకు, ఏం చేయకు. ఫోన్ చేయి, వీఆర్ చెకింగ్ అవుట్ టుమారో అని చెప్పేసి ఫోన్ చేయి. నువ్వు చేయిపో. నంబర్ చెప్పు. 1 ఉల్టా పెట్టినాడు ఫోన్, మంచి పెట్టు. హలో, హలో మ్యామ్, 263 రూమ్ నంబర్. వీఆర్ చెకింగ్ అవుట్ టుమారో మార్నింగ్. Yeah, but we got some urgency work now. So can you tell me the bill now? Sure, thank you. Calculate చేసి చెప్తాను బిల్. ఎందుకంత సీరియస్ అవుతావు? నేను నాకు అర్థమైతలే. మొత్తం డిసప్పాయింట్ అయింది సార్. దేనికి డిసప్పాయింట్? మనీ నీకు అర్థమైతే లేదు. ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసా. నేను కష్టపడుతున్నా అంటే నేనేమన్నా ఊతో కూర్చున్నానా? నేను కూడా కష్టపడుతున్నా కదా. కాదు, ఎందుకంత సీరియస్ అవుతున్నావు నాకు అర్థమైతే లేదు. యా మ్యామ్. 36,000 మ్యామ్. 36,000 ఉంటుంది కదా? ఏం 36,000? బియాండ్ 1 మినిట్. 36,000 అవుతుందంట కదా? ఎందుకు 36,000 అవుతుంది? ఆమె 36,000 అవుతుందంట. కాదు, 38,000 ప్లస్ నిన్నటి లంచ్ చేసినాము ప్లస్ ఆమె ఎంతనో చెప్పింది. అడుగు మంచిగా. కమింగ్ టు రిసెప్షన్ మ్యామ్, 1 మినిట్ చెకింగ్. యా ఐమ్ కమింగ్. రిసెప్షన్ పోయి కనుక్కొని వస్తాను. రూమ్ నంబర్ చెప్పు, పేరు కూడా చెప్పు. చెప్పినా ఇప్పుడు. కార్డు తీసు. కార్డు దాని మీద ఉంది. సో షాక్ అయింది కదా. ఇప్పుడు వెళ్ళిండు కదా, వాళ్ళు కరెక్ట్ రేట్ చెప్తాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. వెయిట్, ఇంకా రాలే. ఇప్పుడే ఫోన్ చేసిండు. నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, 48,000 నన్ను చెప్పేసి అన్నారు కదా, ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి ఫోన్ చేసిండు ఇప్పుడే. సో రూమ్కి వస్తుండంట. తిట్లు ఉన్నాయి నాకు. ఏమైంది? 4 daysకి 48,000 అవుతుంది. 4 daysకి 48,000 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, ఇంక్లూడింగ్ లంచ్, సారీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. 1,20,000 అని చెప్పేసి వాడన్నాడు. రూమ్ నెంబర్తో సాగ్ అనుకో 263. It was a prank. It was a షాక్ అయిపోయినా. It was a prank. It was a prank. Happy birthday prank. Happy birthday prank. ఇంత కష్టపడుతామో కొంచెం అర్థం చేసుకోండి. Happy birthday prank. ఎవరికి కావాలి బర్త్డే ప్రాంక్? Happy birthday prank. Happy birthday prank. Happy birthday Vinay. Happy birthday. Happy birthday.